కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మేము ఆరాధించే ఆరాధనలో మాకు తోడుగా ఉండమని ప్రభా, ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ ఆరాధనలో దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాకు చేస్తున్నటువంటి మేలులను అద్భుతాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. మా అందరిని బలపరచడానికి, దీవించడానికి దివ్య సప్రసాద రూపములు వేయించేసినటువంటి ఓ భగవంతుడా, మమ్మందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక కుటుంబాల నుంచి వచ్చి ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి కొరతను తొలగించిన దేవా, ఏక మనస్సుతో మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మా మధ్యలోనికి మీరు వేయించేయమని, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రభా, ఇద్దరము కాదు, ముగ్గురము కాదు ప్రభా, అనేక మంది మీ ప్రార్థిస్తూ ఉన్నాం, విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగించునుగాక. మేమంతా ఆరాధిస్తూ ఉండగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రభా, మేమంతా ఏక మనసుతో ఆరాధిస్తూ ఉండగా మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి దాని యొక్క క్రియలన్నీ కూడా తొలగిపోవునుగాక. ఆమేన్. మీకు ఇష్టమైన కార్యాలు మాత్రమే జరుగునుగాక. ఆమేన్. ప్రభా, మీ యొక్క సన్నిధి మాతో వచ్చునుగాక. ఆమేన్. ప్రభా, మీ యొక్క ప్రకాశమైనటువంటి వెలుగు మా పైనను మా కుటుంబాలలోనూ గొప్పగా కాంతితో విరజిల్లునుగాక. ఆమేన్. ప్రభా, ఎక్కున్నటువంటి మేమంతా కూడా ఏదో ఒక బాధతో, ఏదో ఒక సమస్యతో మీ ముందు మోకరించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మాకు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతాభావంతో కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మ దీవించండి. మాలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి. దినదినము మీ యొక్క శక్తితో, మీ యొక్క వాక్కుతో ప్రభా మాము బలపరచండి దేవాన్ని. ఆ గొప్ప దీవిని వేడుకుందాం. ఈ యొక్క ఆగమన కాలములో ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం ఇక్కడ 2018 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టినటువంటి ఆ గొప్ప దేవుడు మన గృహాలలో పుట్టాలి అని ప్రార్థన చేద్దాం. మనందరి హృదయాలలో పుట్టాలని ప్రార్థన చేద్దాం. అలాంటి మంచి అవకాశాన్ని దయచేయమని, ఈ సమయమంతా కూడా మాతో ఉంటూ మమ్ము బలపరచమని, అమ్మ తల్లి మరియ యొక్క ప్రార్థనా శక్తితో ఈ సమయమంతా కూడా ఆమె యొక్క కుమారుడితో గడిపి భాగ్యాన్ని దయచేయమని ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అడిగి వేడుకుందాం. తీవ్ర ప్రసాదము చేతానని మరి మా వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ కూడా కూర్చుందామా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలం అంటే నిరీక్షణ కాలం. ఆగమన కాలం అంటే ఎదురు చూసే కాలం. దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాం? ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? ఒక రైతు పొలములో విత్తనాలు వేసి పంట కోసం ఎదురు చూస్తున్నట్లు, వివాహమైనటువంటి స్త్రీ గర్భము ధరించి తన కుమారునికి జన్మనివ్వటానికి ఈ యొక్క నవమాసాలు ఎదురు చూస్తున్నట్లు, చదువు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి ప్రతి వ్యక్తి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు, మనం కూడా ఈ నిరీక్షణ కాలంలో ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఎవరి కోసం? యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు యేసయ్య కోసం ఇంత నిరీక్షణతో ఎదురు చూస్తున్నామంటే 2018 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టినటువంటి యేసయ్య
నా ఇంటిలో పుట్టాలని ఎదురు చూస్తున్నా. 2018 సంవత్సరాల క్రితం ఎక్కడో పుట్టినటువంటి యేసయ్య నా హృదయంలో పుట్టాలి అని ఎదురు చూస్తున్నా. ఆయన మన ఇంటిలో పుడితే, ఆయన మన హృదయంలో పుడితే ఏం జరుగుతుంది? అంధకారములో ఉన్నటువంటి మన కుటుంబం వెలుగు కుటుంబంగా మారిపోతుంది. బాధలు, సమస్యలు, ఆటంకాలతో నిండిపోయినటువంటి మన కుటుంబం సంతోషకరంగా, దీవెనకరంగా మారిపోతుంది. ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఒక సమస్య మీద ఇంకొక సమస్య, ఇలా అనేక సమస్యలతో ఉండిపోయినటువంటి మన కుటుంబం, మన జీవితం దేవునిలో విజయవంతంగా మారిపోతుంది. ఆ గొప్ప దేవుడు మనతో ఉంటే మన జీవితమే మారిపోతుంది. మనకున్నటువంటి కష్టాలే మారిపోతాయి, తొలగిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు ప్రార్థన చేస్తాం, యేసయ్యా మా మీద వేంచేయండి, మా మీద కరుణించండి, మమ్ము కాచి కాపాడండి అని మనం పదే పదే ప్రార్థన చేస్తాం. వాక్యాన్ని వింటాం, ఇన్నంతసేపు ఆహా ఎంత బాగుంది, వాక్యంలో బలపడాలి, ఈ వాక్యానుసారంగా జీవించాలి అని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క ప్రయత్నాలు ఈ గుడికి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. మన ప్రయత్నాలు గుడిలో నుంచి బయటికి వెళ్ళగానే మాయమైపోతూ ఉన్నాయి. సైతానుడు వచ్చి మనల్ని మళ్ళీ అదే పాత జీవితంలోనికి నెట్టుకుని పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు, ఈరోజు యోహాను గారు మనందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఆయన మనందరినీ ఆ గొప్ప దేవుని యొక్క మరి రాకడ కోసం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ సీజన్ అనగానే మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటిది. డిసెంబర్ మాసం రాగానే అందరం కూడా ఇళ్లల్లో ఒక మంచి స్టారును పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో మరి పశువుల పాకను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. we try to get the best decoration items possible to have a beautiful crib in our families. చాలా చోట్లకి వెళుతాం, రకరకాల ఐటమ్స్ అన్ని కూడా కొనుక్కొని వస్తాం. చాలా అందంగా మరి ఈ యొక్క క్రిబ్ను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్రిస్మస్ సీజన్ వస్తుందంటే చాలు మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం. ఇంటికి పట్టిన బూజును, దుమ్మునంతా కూడా మనం తొలగించుకుంటాం. we prepare in 2 ways for the season of Advent. ఒకటి బాహ్యంగా, రెండవది అంతర్గతంగా. ఒకటి పైకి కనిపించే ప్రిపరేషను, రెండవది బాహ్యంగా మన యొక్క అంతర్గతంలో పర్సనల్గా మన యొక్క ఆధ్యాత్మిక పరంగా చేసే ప్రిపరేషన్. చాలాసార్లు బయట ప్రిపరేషన్తోనే మన పండుగను ముగించేసుకుంటాం. ఇంటిని శుభ్రం చేసుకుంటాం, బాగా డెకరేషన్ చేసుకుంటాం, అందమైన పశువుల పాకను తయారు చేసుకుంటాం, బంధువులందరినీ పిలుస్తాం, మంచి కేకులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పండుగ రోజున అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుని ఆహా ఈ సంవత్సరం పండుగ బాగా జరిగింది, బాగా చేసుకున్నాం అని చెప్తాం. ఈ విధంగా అనేక విధాలుగా మనం ఈ యొక్క క్రిస్మస్ పండుగ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సిద్ధపడుతూ ఉంటాం. ఈరోజు యోహాను గారు ఏమంటున్నారంటే, బాహ్య ప్రిపరేషన్ కంటే అంతర్గతమైనటువంటి ప్రిపరేషన్ చాలా అవసరం. ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం ఇంటిని శుభ్రం చేసుకోవడంతోనే పండుగను ముగించేసుకుంటున్నాం. ఇంటిలో డెకరేషన్ చేసుకోవడంతోనే పండుగ ముగించేసుకుంటున్నాం. 24వ తారీఖు అర్ధరాత్రి పూజకు వెళతాం, 25వ తారీఖు ఉదయం పూజకు వెళతాం. హాయిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలతో పండుగను ముగించేసుకుంటాం. ఇలా బాహ్యంగా ప్రిపరేషన్ చేసుకుని అంతర్గతంగా ప్రిపరేషన్ లేకపోతే ఆ పండుగ ఎలా ఉంటుందంటే, ఒకరోజంట విచారణ స్వామి ఆ విచారణ క్రైస్తవులందరికీ ఒక కాంపిటీషన్ పెట్టాడంట. ఏమి ఆ కాంపిటీషన్ అంటే, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో పశువుల పాకను తయారు చేయాలి
ఎవరైతే మంచిగా పశువుల పాకను తయారు చేస్తారో ఆ పశువుల పాకను గుర్తించి వాళ్ళకి మరి 25వ తారీఖున బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుంది అని ఆ విచారణ గురువు ప్రకటించాడంట. అందరూ కూడా ఉత్సాహంతో ఇంటికి వెళ్ళారు. దే ట్రైడ్ మ్యాక్సిమం టు ప్రిపేర్ ద బెస్ట్ క్రిబ్ పాసిబుల్ ఇన్ దట్ ప్యారిష్, ఇన్ దట్ ఏరియా. ఎవరి స్తోమతకు మించి వాళ్ళు ఒక మంచి పశువుల పాకను తయారు చేసుకున్నారు. విచారణ గురువులు, కన్యాస్త్రీలు, కొంతమంది విచారణ కౌన్సిలర్స్తో గురువు వెళుతున్నాడు. ఇంటింటికి వెళ్ళి ఎవరు బాగా పశువుల పాక తయారు చేశారా అని మరి ఆ ఇంటింటికి వెళ్ళి మార్కులు ఇస్తూ ఉన్నారు. అయితే ఒక ఇంటికి వెళ్ళగానే ఆ క్రిబ్ చాలా అందంగా తయారు చేయబడింది. చాలా ఖరీదైనటువంటి డెకరేషన్ ఐటమ్స్ని వేరే దేశం నుంచి కూడా రప్పించి చాలా బాగా ఆ యొక్క పశువుల పాకను తయారు చేశారు. ఎవ్రీబడి నోస్ ఇన్ ద ప్యారిష్ దిస్ క్రిబ్ విల్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్. ఈ పశువుల పాక ఫస్ట్ ప్రైజ్ని సంపాదించుకుంటుంది అని అందరికీ తెలిసిపోయింది. లాస్ట్ రోజు రానే వచ్చింది. విచారణ గురు ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సో అండ్ సో, సెకండ్ ప్రైజ్ గోస్ టు సో అండ్ సో, థర్డ్ ప్రైజ్ గోస్ టు సో అండ్ సో. అన్ని ప్రైజులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కానీ ఈ అనుకున్నటువంటి కుటుంబానికి మాత్రం ఆ బహుమతి రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడ్డారు. అందరూ కూడా విచారణ స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఫాదర్, మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టామో తెలుసా ఈ క్రిబ్ను తయారు చేయడానికి? వేరే దేశం నుంచి కూడా డెకరేషన్ ఐటమ్స్ రప్పించాం, కానీ మా క్రిబ్కి మాత్రం మీరు మార్కులు ఇవ్వలేదండి, కనీసం లాస్ట్ ప్రైజ్ కూడా రాలేదండి అని చాలా డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ యొక్క నిరాశను వ్యక్తం చేసుకున్నారు. అప్పుడు విచారణ గురువు చెప్పారమ్మా, చాలా బాగా చేశారు. You have used the most expensive decoration items possible. Yes, correct. మళ్ళొక్కసారి ఆ పశువుల పాక దగ్గరికి వెళదామా అని విచారణ స్వామి మళ్ళీ ఆ కుటుంబాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత విచారణ స్వామి చెప్తున్నాడు, చూడండి ఈ పశువుల పాకలో ఏమేమి ఉన్నాయో చూడండి, ఏమి లేవో చూడండి అని అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, అన్ని జంతువులు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం లేదు. ఎవరు లేరు? ఎవరి కోసమైతే పశువుల పాకను తయారు చేశారో ఆ బాలయేసు మాత్రం పశువుల పాకలో లేరు. అందరూ ఉన్నారు. గమనించండి, ఒక్కొక్కసారి మన పండుగ కూడా ఇలాగే చేసుకుంటాం. డెకరేషన్ చేస్తాం, చుట్టాలందరూ పిలుచుకుంటాం, స్టార్లు పెడతాం, కేకులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, బట్ వీ హ్యావ్ నో టైమ్ టు ప్రిపేర్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మిక పరంగా మనం ఆ గొప్ప దేవుని మన హృదయంలో జన్మింప చేసుకోవడానికి మాత్రం సమయం ఉండదు. చాలా అందంగా పశువుల పాకను తయారు చేస్తాం, దానిలో బాలయేసుకు మాత్రం స్థానం ఉండదు. దానిలో బాలయేసు లేకపోతే ఆ పశువుల పాకకు విలువే ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ ఆగమన కాలం, ఈ నిరీక్షణ కాలంలో ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని డెకరేషన్ చేసుకోవడంతో పాటు మన హృదయాన్ని కూడా డెకరేషన్ చేసుకోవాలి. బంధువులందరినీ కూడా పిలిచి భోజనాలు ఏర్పాటు చేయటం, కేకులు డిస్ట్రిబ్యూట్ చేయటంతో పాటు మనం మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి, విశ్వాసాన్ని ఇతరులకు చూపించాలి. మన ఇంటి పక్కన ఉన్నటువంటి హైందవులకు తెలియాలి, ఇదిగో యేసయ్య పుట్టినరోజు వీళ్ళు చేసుకుంటున్నారు. మనల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇదిగో వీరి నిజమైనటువంటి క్రైస్తవులు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క మరి ఇంటిని డెకరేషన్ చేసుకోవటంతో పాటు హృదయాన్ని శుభ్రం చేసుకోవటం అంటే పశ్చాత్తాపమైనటువంటి
హృదయ పరివర్తన చెంది మరి మంచి పాప సంగీతం చేయటం ద్వారా మురికిగా ఉన్నటువంటి ఈ యొక్క హృదయం అనేది శుభ్రపడుతుంది. అందుకనే యోహాను గారు అంటున్నారు, ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి వక్ర మార్గం సరిచేసి ఒక మంచి రోడ్డును మనం తయారు చేయాలి. వక్ర మార్గాలను సరిచేయండి, కరుకుగా మరి ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ఈ రోడ్డును సరళం చేయండి అని అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉన్నాయి, మన జీవితంలో కూడా గరుకు ప్రదేశాలు ఉన్నాయి, మన జీవితంలో కూడా మన రోడ్డు అనేది సాఫీగా వెళ్ళటం లేదు, వంకర టింకరగా వెళ్ళిపోతుంది. గుడిలోకి వచ్చి ఒకటి ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళి ఇంకొక విధంగా జీవిస్తాం. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం, మనుషులు లేనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తాం. గురువులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం, గుడిలో ఉన్నంత వరకు ఒకలాగా ప్రవర్తిస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మన భార్య బిడ్డలతో ఇంకొక విధంగా ప్రవర్తిస్తాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, మనం పనిచేసే ప్రదేశాలలో ఇంకొకలాగా ఉంటాం. మన కింద పనిచేసే వారిని రకరకాలుగా మనం హింసిస్తూ ఉంటాం, రకరకాలుగా దూషిస్తూ ఉంటాం, వ్యర్థమైనటువంటి పదాలతో మనం వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. ఇదిగో ఇలాంటి వక్ర మార్గాలను సరిచేయమని యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పాత జీవితాన్ని వదిలిపెట్టుకోమని, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకోమని యోహాను గారు ఈరోజు మనందరినీ కూడా తయారు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కాలంలో ఉన్నాం, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన 2018 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసయ్య మన ఇంటిలో పుట్టాలి అని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎక్కడో పుట్టినటువంటి యేసయ్య మన హృదయంలో పుట్టాలి అని హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని డెకరేషన్ చేసుకోవటంతో పాటు మన హృదయాన్ని డెకరేషన్ చేసుకోవాలి. ఏ విధంగా డెకరేషన్ చేయాలి అని అంటే, ప్రార్థన ద్వారా హృదయాన్ని మరి డెకరేషన్ చేయాలి. మంచి పాప సంగీతం ద్వారా హృదయానికి పట్టినటువంటి దుమ్మును బూజును తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని వినటం ద్వారా హృదయాన్ని బలపరుచుకోవాలి. ఒక మంచి పశువుల పాకను హృదయంలో తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దాన ధర్మాలు మనకి తగినటువంటి విధముగా, మనకి తోసిన విధముగా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. గమనించండి ప్రియ సహోదరులు, ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పండుగలు కానీ కొన్ని శుభకార్యాలు కానీ మన ఇంటిలో జరుపుకున్నప్పుడు ఎవరిని పిలుస్తాం? మన స్టేటస్కు తగినటువంటి వారిని పిలుస్తాం, మనకి ఇష్టమైన వారిని పిలుస్తాం, మనతో సమానంగా ఉన్న వాళ్ళని మనం పిలుస్తాం. పేదవాళ్ళని మనం పిలం, భిక్షగాళ్ళని మనం పిలం. ఎందుకంటే వాళ్ళని పిలిస్తే వాళ్ళు మనల్ని తిరిగి మళ్ళీ పిలవలేరు కాబట్టి. వాళ్ళని పిలిస్తే మన ఎకనామికల్ స్టేటస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, మన గురించి ఏం మాట్లాడుకుంటారో అని మనం ఒక్కొక్కసారి మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటాం, పనికి రాని వాళ్ళుగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళలోనే ఉంటున్నాను. ఈ లోకంలో ఏ అత్యల్పుడికైనా మీరు సహాయం చేసినప్పుడు అది నాకు చేసినట్లు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్న మనం, ఆ గొప్ప దేవుడు మన కుటుంబంలో, మన యొక్క హృదయాలలో జన్మించాలి అంటే మనం తయారు కావాలి. ఏ విధంగా తయారు కావాలంటే, పాత జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ, పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ మనం ఆ గొప్ప దేవుని యొక్క రాకడ కోసం తయారు కావాలి. ఆయన ఏ క్షణాన వస్తారో తెలియదు, ఎవరి రూపంలో వస్తారో తెలియదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మరి మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా తొలగించుకున్నప్పుడు ఆ గొప్ప దేవుడు మనలో ప్రవేశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరం కూడా హృదయం మీద చేతులు పెట్టుకుందాం. మన హృదయం అనేది ఎలా ఉండిపోయింది?
దుమ్ముతో ఉండిపోయిందా? కోపము, పగ, అసూయ, అహంకారము ఇలాంటి లక్షణాలతో మన హృదయం అనేది బూజు కట్టి ఉండవచ్చు, దుమ్ముతో ఉండవచ్చు. ఈ దుమ్ముని తుడిసి ఎన్ని సంవత్సరాలు అయిందో. మనలో చాలామంది పుట్టు క్రైస్తవులు అని చెప్తూ ఉన్నాం, కానీ పాప సంగీతం చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. కరుడు కట్టి ఉండిపోయి ఉంటుంది దుమ్మంతా కూడా. ఇదిగో ఆ గొప్ప దేవుడు మన హృదయంలో పుట్టాలి అంటే, ఆ గొప్ప దేవుడు మన ఇంటిలో పుట్టాలి అంటే మనం తయారు చేసుకోవాలి. ఆ పాపాన్ని వదిలిపెట్టుకోవడానికి, ఆ దుమ్మును తుడిసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ బూజుగా మారినటువంటి నాలో ఉన్నటువంటి ఆ దుమ్ము ఏమిటి, ఆ బూజు ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుందాం. ఆ బలహీనతలు ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుందాం. కోపంతో నీ హృదయమంతా దుమ్ము పట్టేసిందా? అసూయతో, ఓర్వలేని తనముతో, సహించలేని తనముతో, క్షమించలేని తనముతో నీ హృదయం కొండలుగా మారిపోయిందా? ఈరోజు యోహాను గారు చెప్తున్నాడు, సద్దుని చెయ్యండి, పడగొట్టండి, కొండలన్నిటిని కూడా పడగొట్టండి, ప్రభువు కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేయండి అని యోహాను గారు పలుకుతున్నారు. మనలో అనేకమైనటువంటి వక్రపు ఆలోచనలు, ఇతరులను పాడు చేయాలి, ఇతరులను నాశనం చేయాలి, ఇతరులు మరి బాగుపడుతుంటే ఓర్చుకోలేనటువంటి వక్రపు మార్గాలు, వక్రపు ఆలోచనలు ఎన్నో మనలో ఉండి ఉంటాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దానిని వదిలిపెట్టమని. దివ్య ప్రసాద రూపంలో మందరిని దీవించడానికి, మమ్మందరిని బలపరచడానికి ఎదురు చూస్తున్నటువంటి యేసయ్యా, మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మేము మీకోసం ఎదురు చూసే శక్తిని మేము పొందుకోలేకపోతున్నాం దేవా. మీకోసం విశ్వాసంతో ఎదురు చూసే ఆ శక్తిని మేము కోల్పోతున్నాం దేవా. మా స్వార్థం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మాకు ఏదైనా రావాల్సి వస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎవరు ఏదైనా ఇస్తారు అని అంటే వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైనా వస్తుంది అంటే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైనా పొందుకోవాలంటే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైనా సాధించాలి అంటే దానికోసం ఎదురు చూస్తున్నాం. కానీ మీ సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూడలేకపోతున్నాం ప్రభువా. అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే మంచి దేవుడని, ఒకవేళ క్రమం తప్పితే దేవుడే లేడని దేవదూషణం చేస్తూ ఉన్నా ప్రభువా. గ్యారంటీ లేనటువంటి జీవితాలు, గ్యారంటీ కలిగినటువంటి నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా నీవు ఉన్నావా దేవా? ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ సమస్యలు? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, నా బిడ్డలకు వివాహం జరగటం లేదు. ఎంతో కాలం అయింది చదువు పూర్తి చేసుకుని నా బిడ్డలకు ఉద్యోగం రావటం లేదు. సంతానం లేదని, ఇల్లు లేదని కంప్లైంట్ మీద కంప్లైంట్లు దేవునికి చేస్తూ, ఆ దేవుని గురించి చెడుగా మాట్లాడుకుంటూ, అవిశ్వాసంగా ప్రవర్తిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మన పంచేంద్రియాల ద్వారా అనేక పాపాలు చేస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం, బాధలను కొని తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. అయినా కూడా ఆ గొప్ప దేవుడు నిరీక్షణతో మన కోసం ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయినప్పుడు తండ్రి సంతోషంగా నిద్రపోలేదు. తప్పిపోయినటువంటి తన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని వెళ్ళినటువంటి దారి వైపే చూసుకుంటూ, నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కన్నులెప్పలు కాయలు కాసే విధంగా ఆ తండ్రి కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ కుమారుడు మాత్రం తండ్రి సంపాదించిన ఆస్తులతో, ఐశ్వర్యాలతో అన్నీ అనుభవించిన తర్వాత, అంత పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు తండ్రి వైపు చూస్తున్నాడు. అప్పుడు తండ్రి దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, అన్నీ ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తుకు రాడు.
అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య మన బంధువుల చేత, ఇతరుల చేత ఆ సమస్య తీరినప్పుడు మాత్రమే దేవుని వైపు చూస్తాం. కానీ దేవుడు మాత్రం మన వైపు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడా అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని క్షమించమని అడుగుదాం. అయ్యా, ప్రతి సంవత్సరం బెత్లెహేములో మీరు పుట్టారు అని, మా అందరి కోసం ఈ లోకానికి వచ్చారు అని, మీ రాకడతో సమస్త జీవరాశులు ఆనందంతో గంతులు వేశాయని, సృష్టి అంతా కూడా పులకించిపోయింది అని చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మా హృదయాలలో మాత్రం ఎలాంటి స్పందన లేదు ప్రభువా. మా హృదయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు దేవా. మా జీవితం మా స్వార్థం కోసమే జీవిస్తున్నాం. మేము సంపాదించుకున్నది మా కోసమే మేము వినియోగించుకుంటున్నాం. విందులు వినోదాలతో సంతోషంగా మనం జీవిస్తున్నాం. మన పక్కన ఆకలితో అలమటించే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకి కనిపించటం లేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, బిడ్డా, నేను పుట్టాను అని ఎంతో డబ్బులు హెచ్చించి ఇంటిని డెకరేషన్ చేసుకుని అందరిని పిలిచి నువ్వు పండుగ చేసుకుంటున్నావా? కానీ నీ ఇంటి పక్కనే ఒక పేదవాడిగా అమ్మా ఆకలి అని ఏడుస్తున్నాను, నా వైపు చూసావా? చలిగాలిలో విపరీతమైనటువంటి చలికి వణుకుతూ శరీరం అంతా కప్పుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేకుండా వణికిపోతూ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ మీద డ్రైనేజీ పక్కన నేను నిద్రపోతూ ఉంటే హాయిగా కారులో వెళ్ళిపోతున్నావే, గాలి పట్టడం లేదని ఏసీ ఆన్ చేసుకుని వెళ్తున్నావే, ఏసీలో ఉంటూ స్వెటర్లు కూడా కప్పుకొని వెళుతూ ఉన్నావే, చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ అలమటిస్తున్నటువంటి నన్ను చూడలేదా? అందరూ కూడా మోకరిద్దాం. యేసయ్యా, మీకోసం సిద్ధపడుతున్నటువంటి మేము, మీ పుట్టినరోజును జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మేము హృదయ పరివర్తన కలిగి మీకు ఇష్టం లేనటువంటి ప్రతి లక్షణాన్ని వదిలిపెట్టుకుని, ప్రతి పాపాన్ని వదిలిపెట్టుకుని ప్రార్థనల ద్వారా మంచి పాప సంగీతం చేసి హృదయానికి పట్టినటువంటి మురుకును తొలగించుకుని విశ్వాసముతో మా యొక్క హృదయాన్ని అలంకరించుకుని దాన ధర్మాలతో, మంచి క్రియలతో, మంచి ఆలోచనలతో మా హృదయంలో, మా ఇంటిలో ఒక మంచి బంగారు పశువుల పాకను తయారు చేసుకుని, అయ్యా, మీ పుట్టినరోజు కోసం, మీ రాకడ కోసం ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయమని ఈ సమయమంతా కూడా మమ్మ కాచి కాపాడి దీవించమని నిన్నే ప్రేమిస్తాము దేవా. మాలో ప్రాణమున్నంత వరకు నిన్నే ఆరాధిస్తాను దేవా, నిన్నే మహిమపరుస్తాను దేవా. నాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాణం, నీటి మీద బుడగ లాంటి ఈ ప్రాణం, గడ్డి పువ్వు లాంటి ఈ ప్రాణం ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు దేవా. ఇదిగో నేను సజీవులుగా ఉన్నానంటే నీవిచ్చినటువంటి ప్రాణమే. నిన్నటి వరకు నాతో ఉన్న వాళ్ళు ఈరోజు లేరు దేవా. వారు కూడా నాకులాగా ఎన్నో కలలు కని ఉంటారు, కానీ నాకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చావు. నేను ఎంతో రుణపడి ఉన్నాను దేవా, కానీ కృతజ్ఞత తెలియచేయలేకపోతున్నాను. ఈ మురికిలో పడిపోయి, కరుడు గట్టిపోయినటువంటి పాపములో పడిపోయి, నా హృదయ నేత్రాలను తెలుసుకోలేక, నా హృదయ నేత్రాలతో నిన్ను చూడలేక ఇదే మురికిలో జీవిస్తున్నాను దేవా. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. నాలో ప్రాణమున్నంత వరకు నిన్నే మహిమపరుస్తాను దేవాని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం.
యేసయ్యా, నీ కోసం నిరీక్షించే బిడ్డగా నన్ను మార్చండి. నీ కోసం ఎదురు చూసే బిడ్డగా నన్ను మార్చండి. నీ దీవెనల కోసం, నీ ఐశ్వర్యం కోసం, నీ రాజ్యం కోసం, నీ నీతి కోసం ఎదురు చూసే బిడ్డగా నన్ను మార్చండి. ప్రభా, ఈ లోకములో నేను సంపాదించుకున్నది ఈ ఒక్కటి కూడా నాతో రాదని తెలుసు ప్రభా. కానీ ప్రభా, నీ కోసం వెతికి, నీ కోసం దాహముతో ఎదురు చూసే బిడ్డగా నన్ను మార్చి ప్రభా, మా అందరి విశ్వాసాన్ని బలపరచండి. మా అందరి కుటుంబాలను బలపరచండి. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి దేవా. ప్రతి ఆర్థిక ఇబ్బందిని తొలగించండి దేవా. ప్రతి మనస్పర్ధాన్ని తొలగించండి దేవా. మా అందరిలో ప్రేమను కలిగించండి దేవా. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, ఎవరి మధ్యలోనైతే ప్రేమ ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఉంటుందో అక్కడ నేను ఉంటానని పలికిన ప్రభువా, మాలో ఉన్నటువంటి కోపాన్ని, మాలో ఉన్నటువంటి ద్వేషాలను తొలగించి ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా మమ్మ మార్చమని దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మేమంతా కూడా విశ్వాసంలో బలపడి అన్ని సమయాలలో మీ వైపే చూస్తూ మీకు ఇష్టమైనటువంటి బాటలో సాగిపోతూ ప్రభా, మా యొక్క రోడ్డులో ఉన్నటువంటి ఆ బాటలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలను తొలగించుకుని సక్రమైనటువంటి బాటలో నడిచే భాగ్యాన్ని దయచేయమని ఈ మనలన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ఏలినవారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.